అతీత శక్తులను కలిగి ఉండే వరం. రాసుకోండి, అతీత శక్తులను కలిగి ఉండే వరం. ఇక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అతీత శక్తుల్ని కలిగి ఉండేటువంటి వరాన్ని దయచేస్తాను సెలవిస్తున్నాడు. ఈ అతీత శక్తుల వరం కనుక నీలో ఉన్నట్లయితే నువ్వు సాదాసీద విశ్వాసగా ఉండవు, నువ్వు సూపర్ మ్యాన్ లాగా ఉంటావు, సూపర్ న్యాచురల్ మ్యాన్ లాగా ఉంటావు. నిన్ను చూసి సైతాను గడగడ వణికిపోతాను. ఎందుకంటే నీలో అతీతమైన శక్తులను దేవుడు ఉంచి ఉన్నాడు. నీ జీవితంలో ఓటమి ఉందా? చేతబడి జరిగితే నువ్వు ఊరికే దాని ప్రభావానికి గురవుతున్నావా? నీ జీవితంలో నువ్వు ఏదో జరగాలి, ఏదో కావాలని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ ఏమైతే అనుకుంటున్నావు జరగకుండా ఉందా? ఆటంకాలు ఉన్నాయా? నష్టాలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? అప్పుల్లో ఉన్నావా? చేతశక్తులు నేను పీడిస్తూ ఉన్నా, ఇంట్లో గొడవలు ఉన్నాయా? నెమ్మది లేదా? మనశ్శాంతి లేదా? సైతాన్ని మిమ్మల్ని కట్టి పీడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఏమి సాగకుండా ఉందా? అయినట్లయితే నీకు ఈ వరం కావాలి. ఎవరైతే ఈ అతీత శక్తులు కలిగి ఉండే వరాన్ని పొందుకుంటారో ఇక రాబోయే రోజుల్లో నువ్వు సాదాసీద విశ్వాసగా ఉండవు. రాబోయే రోజుల్లో నిన్ను అతీత శక్తులతో దేవుడు అలంకరిస్తాడు. ఏ స్థాయిలో అలంకరిస్తాడంటే నువ్వు చూస్తే మామూలు వ్యక్తిగా ఉంటావు, కానీ సాతాను నిన్ను చూసినప్పుడు వాడు పారిపోతాడు, వానికి ముచ్చెమటలు వస్తాయి. ఎందుకంటే దేవుడే ఈ బిడ్డను అభిషేకించి ఉన్నాడు. దేవుడి బిడ్డకు అతీతమైన శక్తులు దయచేసి ఉన్నాడు, మహిమలు దయచేసి ఉన్నాడు, వరాలు ఇచ్చి ఉన్నాడు. వంచేత సైతాన్ అంటాడు, ఒరే వేరే సైతాన్లారా వీనితో పెట్టుకోవద్దురా, వీని వదిలేసేయి, మనం వీని ముందు బచ్చాలంటే వాళ్ళము, ఇక మనం వదిలేసాలని చెప్పేసి సైతాన్లు పంచెలు పట్టుకొని వాళ్ళ మీ వద్ద నుంచి పారిపోతారని ప్రవచిస్తున్నాను. ఇక నమ్ముచున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, సే హల్లెలూయా, సే హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. దానియేలు నెబుకద్నెజరుతో ఒక మాట సెలవిస్తాడు. నెబుకద్నెజరు కల వచ్చింది. ఆ కలభావం చెప్పమని అందరిని అడుగుతాడు. అందరు కూడా చేతులు ఎత్తేస్తారు. ఆ సమయంలో దానియేలు ఒక మాట నెబుకద్నెజరుతో సెలవిస్తాడు. దానియేలు రాజు సముఖములో నెబుకద్నెజరు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకున గాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఈ లిస్ట్ రాసుకోండి. ఎందుకంటే ఈ లిస్టులో ఉన్నాడు ఎవడో ఒక నీకు ఏదో టైంలో నీకు కనెక్ట్ అవుతాడు. డైరెక్ట్ కాకపోయినా కానీ ఇండైరెక్ట్ కనెక్ట్. ఆ లిస్ట్ ఏందో చూడండి. ఇక దానియేలు అంటాడు, ఎస్ రాజా, నువ్వు అడిగినటువంటి ఈ మర్మం నీ కళ వచ్చిందని చెప్తున్నావు. ఆ కళ కూడా నువ్వు చెప్పడం లేదు. కళభావం చెప్తే కనీసం నువ్వు చెప్తే కళభావం అని చెప్పే ప్రయత్నం చేస్తారు. నువ్వు కళ మర్చిపోయావు, కళ చెప్పమంటున్నావు, కళభావం చెప్పమంటున్నావు. సో కాబట్టి రాజా, నువ్వు ఏమైతే మర్మాన్ని అడుగుతున్నావో, ఏమైతే రహస్యాన్ని బయలుపరిచి అడుగుతున్నావో, జ్ఞానులు కానీ రాసుకోండి. వీళ్ళంతా కూడా టీవీ స్టూడియోలో ఉండి డిస్కషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా జ్ఞానులు, సత్తా లేని సద్దుకైలు, పవర్ లేని పరిసయ్యులు, పవర్ లేని పరిసయ్యులు, ఎస్ శక్తి లేని వాగుడుకాయలు, జ్ఞానులైనను. తర్వాత గారడి విద్య గల వాళ్ళు. ఏ విద్య అంది? ఈ విద్య ఏంటంటే ఏదో స్కూల్ విద్య కాదు, కాలేజ్ విద్య కాదు, లేదంటే వైద్యశాస్త్ర విద్య కాదు, లేదంటే ఇంజనీరింగ్ విద్య కాదు, బీటెక్ విద్య లేక ఎంకామ్ విద్యనో కాదు. ఈ విద్య ఏంటో తెలుసండి? గారడి విద్య. అంటే భూతాలతో, ప్రేతాత్మలతో పనిచేసేది కూడా విద్య అండి. ఎస్, ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంది. గతంలో ఏంటంటే ఎస్ చాలా భారీ స్థాయిలో ఉండేది, ఈ రోజు రహస్యంగా జరుగుతుంది. గారడి విద్య అంటే మంత్రగాలు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? శకునగాండ్రు. ఈ శకునగాండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళంతా కూడా శకుడు, ఎస్ వాళ్ళంతా ఏం చేస్తారంటే శాపాలు పెట్టేవాళ్ళు. వీళ్ళంతా శకునగాండ్రు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? జ్యోతిష్కులు. ఇక జ్యోతిష్కులు తెలుసు కదా, మీ చేయి చూసి ఎస్ జోష్ అని చెప్పే జ్యోతిష్కులు ఉంటారు. వీళ్ళు ఎవ్వరు కూడా తెలియజెప్పజాలరు. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే మాట ఏంటంటే కొన్ని రహస్యాలు ఉంటాయి, కొన్ని మర్మాలు ఉంటాయి. ఈ మర్మాలు ఏంటంటే ఏ జ్యోతిష్యుడు కానీ, ఏ జ్ఞాని కానీ, ఏ వైద్య విద్య కానీ, ఏ గారడి మాంత్రికుడు కానీ ఎవరు కూడా చెప్పజాలరు. ఎందుకంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ రహస్యం కలిగి ఉంటాడు. కేవలం ఎవరైతే ఆ వరాలతో ఉంటారో, ఆ వరాలు ఉన్న వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అది బయలుపరుస్తాడు.
దానియేలు అంటాడు, నువ్వు జ్యోతిషులు తీసుకురా, శకునకాలు తీసుకురా, మంత్రకాలు తీసుకురా, గాలి విద్య తీసేవాళ్ళు తీసుకురా, ఇంకా ఎవరైనా ఉన్నారా, బీటెక్ ఎంటెక్ ఇక అన్ని టెక్కులు డిక్కులు అన్నీ ఏమున్నా కానీ మొత్తం తీసుకొని రా. ఎవరు కూడా ఈ రహస్యం చెప్పచాలరు. ఎందుకంటే ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చెప్తారని. నాకు సమయం ఇవ్వండి రాజా, నేను ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పేసి సమయం తీసుకుంటాడు. దానియేలు వెళ్ళి స్నేహితులతో కలిసి ఆ రాత్రి ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాత్రిపూట నిద్రలో ఏంటంటే ఏ కళ అయితే ఈ నెబుకద్నెజరు వచ్చిందో అదే కళను పరిశుద్ధాత్మ దేవుడు ఈ దానియేలుకు కళ దయచేస్తాడు. ఆ కళభావం బయలుపరుస్తాడు. తెల్లారు వచ్చేసి రాజుతో చెప్తాడు, రాజా నీకు కళ వచ్చింది, ఈ బంగారు విగ్రహం అనే కళ వచ్చింది, తల మొండెము, కాళ్ళు 10 ఫింగర్స్ అని చెప్పి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి రాజు ఆశ్చర్యపోయి సాష్టంగపడి, నీలో దేవుడు ఉన్నాడు, నీవు దేవుని బిడ్డమని చెప్పేసి మహాచక్రవర్తి ఎవరి మాట వినేవాడు కాదు, ఎవరికి తలొగ్గేవాడు కాదు, ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసేదే శాస్త్రం. అలాంటి వాడు దానియేలు ముందు సాష్టాంగపడి నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు జీవంగల దేవుడని సాష్టాంగపడేలాగున ఈ అతీత శక్తులు ఏం చేస్తాయండి. దానియేలులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యవనస్తుడు, చిన్నవాడే, కానీ బానిసకు వచ్చాడు. కానీ దేవుడు ఏం చేస్తారంటే దానియేలుకి కొన్ని అతీతమైన శక్తులు ఇచ్చాడు. ఈ అతీతమైన శక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, ఈ శక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ అతీత మహాలోకంతో వాళ్ళు అనుసంధానం కలిగి ఉంటారు. ఆ విషయం మీకు తెలుసండి. ఈ అందరికీ అతీత శక్తులు దేవుడు ఇవ్వడు. కొన్ని న్యాచురల్ టాలెంట్స్ ఉంటాయి, లైక్ సింగింగ్ టాలెంట్, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ టాలెంట్, కొన్ని న్యాచురల్ టాలెంట్స్ ఉంటాయి. ఈ టాలెంట్స్ ఏంటంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తే డెవలప్ చేసుకోవచ్చు. కానీ కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి, ఇవి దైవాతీతమైనటువంటి శక్తులు. ఈ శక్తులు ఏంటంటే దేవుడు మాత్రమే కలిగి ఉంటాడు. ఆ శక్తులు అందరికీ ఇవ్వడు. కానీ ఎవరికైతే ఈ శక్తులు దేవుడు ఇస్తాడో ఇక వారు ఏంటంటే మహా అతీత లోకంతో వాళ్ళు అనుసంధానం కలిగి ఉంటారు. ఈ మహా అతీత లోకంలో ఏం సంభవిస్తుంది, ఏం జరుగుతుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, ప్రపంచం ఏం జరుగుతుంది, ఈ రహస్యాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ ప్రభావాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. అందుచేత జాగ్రత్త బిడ్డ. పెట్టుకుంటే రాజకీయ నాయకులతో పెట్టుకుంటే ఎమ్మెల్యేతో పెట్టుకో, ఎంపీతో పెట్టుకో, లేదంటే సినిమా హీరోతో పెట్టుకో. కానీ ఎవరైతే అతీతమైన శక్తులు కలిగి ఉంటారో వారితో మీరు పెట్టుకోవద్దు. ఫరోకు అర్థం కాలేదు, నేను మహారాజును, నేను ఫరోని, ఇక ఐగుప్తు దేశం నా కంట్రోల్లో ఉంది. ఇక ఆ రోజులు ఐగుప్తు దేశం ఏంటి తెలుసా, ఈ రోజు ఎలాగైతే అమెరికా దేశం ఎంత శక్తివంతంగా ఉందో ప్రపంచంలో, ఆ విధంగానే ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అనేది అంత శక్తివంతంగా ఉండేదండి. అయితే ఆ దేశానికి, ఆ రాజ్యానికి, సామ్రాజ్యానికి నేను చక్రవర్తిని, మోషే ఎవడు, వాడేం చేస్తాడు, వీడేం చేస్తారని మోషేతో పెట్టుకున్నాడు. చివరికి ఏం జరిగిందండి, చివరికి సొంత కొడుకును సద్దాంతరంగా కోల్పోవాల్సి వచ్చింది. చివరికి సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో చావాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా మీరు యూట్యూబ్కి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే యూట్యూబ్లో ఎక్సడస్ సంబంధించినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళని మీరు టైప్ చేసినట్లయితే ఈ యొక్క ఆర్మీ సైన్యం సంబంధించిన రథాలు కానీ, గుర్రపు రథాలు కానీ అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క ఎర్ర సముద్రం అడుగు భాగంలో ఉన్నాయి. ఆ వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఫరో చేసిన మిస్టేక్ ఏంటంటే అతీతమైన శక్తులు కదా మోషేతో పెట్టుకొని ఏం చేశారంటే మొత్తం నాశనం అయిపోయాడు. సైన్యం అంతా కూడా సముద్రం పాలయ్యింది. సో కాబట్టి దేవుడు అతీతమైన శక్తులు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ అతీతమైన శక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఘనంగా దీవిస్తాడు. వారిని దేవుడు ఘనంగా ఆయన హెచ్చిస్తాడు. ఘనంగా దేవుడు వారిని వాడుకుంటాడు. ఒకసారి ఒక చోట మీటింగ్ పండుగ చేసినప్పుడు ఒక స్త్రీకి డెలివరీ చేస్తూ ఉన్నారండి. డెలివరీ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీలోంచి చేతబడి దయ్యాలు బయటకు వచ్చేసాయి. నెక్స్ట్ ఎవరైతే చేతబడి చేయించారో ఆ మాంత్రికుని కూడా నేను యేసుక్రీస్తు నామంలో తీసుకురామని ఒక దూతను ఆజ్ఞాపించేసరికి నేను దర్శనం చూశానండి. నేను అలా ప్రవచించగానే నేను మాట్లాడుతుండగా నాకు దర్శనాలు నేను కళలో నేను కళ్ళు మూసుకున్న కళ్ళు తెచ్చినాగా నాకు కనిపిస్తూ ఉంటాయి. నేను ఇలా ప్రవచించగానే దూత ఫాస్ట్గా వెళ్ళేసి వాని ఆత్మ నువ్వు జుట్టు పట్టుకొని ఇలా తీసుకొచ్చి ఈ బాడీలో ప్రవేశపెట్టాను నేను చూశాను. వెంటనే ఆ మాంత్రికుడు బయటపడి నన్ను తీసుకొచ్చావు ఎందుకని గడగడ వణుకుతా ఉన్నాడు. ఆ మాంత్రికుడు చెప్తా ఉన్నాడు, నేను చాలా మందిని చంపాను, ఇప్పటిదాకా కొన్ని 100 మంది చంపాను, నాకు నచ్చినటువంటి స్త్రీతో నేను క్షీణించాను, నీకు నచ్చిన పనులు నేను చేసుకున్నాను, నన్ను ఆపేవాడు ఎవరు లేడు, కానీ నువ్వు మధ్యలో వచ్చావు, నన్ను ఏం చేయొద్దని చెప్పేసి ఆ మాంత్రికుడు భయపడతా ఉన్నాడు. కారణం ఏంటంటే అతీత దుష్ట శక్తులు కలవాళ్ళు కూడా దైవ అతీత శక్తులు కలవాళ్ళను చూసి వారు భయపడతారు.
సంఘంలో ఏం కావాలండి? ఈ రోజుల్లో సంఘాలు ఏముందంటే కేవలం పాటలు పాడుకోవడం, మెసేజ్ వినేసి ఇక తల మీద జుట్టు మీద చేయి పెట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి కాదండి. వాక్యాలు ఉండాలి, సందేశాలు ఉండాలి. కానీ ఈ సందేశం ఏంటంటే కేవలం ఏదో మాటలు మాత్రమే కాదండి, చేతల్లో ఉండాలి. దేవుని యొక్క శక్తిని కనపరచాలి. రోగాలు నయం కావాలి, దయ్యాలు బయటికి రావాలి, మంత్రశక్తులు కాలిపోవాలి. ఎందుకంటే జనాలు చాలా సమస్యలతో ఉన్నారు. ఆ విషయం తెలుసండి. నువ్వు అనుకోవచ్చు నాకే సమస్య లేదని, నీకు లేకపోవచ్చు. కానీ జనాలు చూడండి, చదువుకున్నవారు, చదువుకోలేని వారు ఏ స్థాయిలో ఉన్నా కానీ ఏదో సమస్య, ఏదో సంకటం, ఏదో రోగం, ఏదో బాధ, ఏదో చెదబడి, ఏదో ఒకటి వాళ్ళు పీడిస్తూ ఉంది. వాళ్ళు విసిగి వేసారు ఉన్నారు. ఎవరైనా ఉన్నారా? విడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్షించే వాళ్ళు ఉన్నారా? నా సంకటం నుంచి నాకు విడుదల ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారని వాళ్ళు కన్నీరు కారుస్తూ మొరపెడతా ఉన్నారు. వినండి, ఎవరైతే విడుదల కోసం చూస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క దేవాది దేవుణ్ణి వెతుకుతా ఉన్నారో, ఆయన తన శక్తిని కనపరచుకోవాలని ఆశపడుతున్నాడు. శక్తిని కనపరచుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే ఇలాంటి మినిస్ట్రీస్ అంటే చాలా సైతానికి చాలా అసహ్యం తెలుసండి. ఎందుకంటే కేవలం ఏదో మనం ఏదో సందేశాలు చెప్పేసి ఏదో వాగుడుకాయలాగా వాగేసి ఏదో టాలెంట్ ఏదో చూపించేసి వెళ్ళిపోవడం కాదు. దేవుని యొక్క శక్తి కనబరచే దైవ శక్తి ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. నీ దేవుని ఆత్మ చేత దయ్యములు వెళ్ళగొట్టినట్లయితే మీ మధ్యలోకి దేవుని రాజ్యం వచ్చి ఉందని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది. కార్యాలు జరుగుతున్నాయి, దయ్యాలు బయటికి వస్తున్నాయి, రోగాలు ఏమవుతున్నాయి, మంత్రశక్తులు కాలిపోతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి. ఎవరైతే విశ్వాసంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్న ప్రభువా నేను బేతల్టవ చర్చికి వెళ్తున్నాను ప్రభు, నాకు ఈ కార్యం జరగాలి ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేసుకుని విశ్వాసంతో వస్తున్నారో వారికి అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ కార్యాలు చూసి సైతాన్ ఏంటంటే వాడు ఎలాగైనా సరే ఈ మినిస్ట్రీని ఆపాలని కంకణ కట్టుకున్నాడు. సైతాన్ ఎవరిని చూసి భయపడతారంటే ఎవరైతే అతీతమైన శక్తులు కలిగి ఉంటారో, ఏ మినిస్ట్రీలో అయితే అతీతమైన శక్తులు ప్రత్యక్షపరచబడుతున్నాయో, ఎక్కడైతే దేవుని యొక్క శక్తి సంచారం చేస్తుందో ఆ మినిస్ట్రీ అంటే సైతాన్కు భయం. ఆ మినిస్ట్రీ ఎలాగైనా సరే డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వాడు రౌండప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే అలాంటి మినిస్ట్రీని సైతాన్ ఉండొద్దని కోరుకుంటాడు. కానీ దేవుడు ఆరంభించిన దాన్ని ఎవడు ఆపను లేడు. దేవుడు ఆపిన దాన్ని ఎవడు కూడా స్టార్ట్ చేయను లేడు. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుడు ఆరంభించాడు. దేవుడు శక్తిని చూయించే దేవుడు అండి. మీరు స్వస్థను కొనుక్కోలేరు, మీరు విడుదల కొనుక్కోలేరు, మీరు ప్రాప్సి కొనుక్కోలేరు, దేవుని కార్యాన్ని కొనుక్కోలేరు. మీ ఏది అయినా కానీ దేవుడు ఉచితంగానే ఇస్తాడు, మీరు ఉచితంగానే పొందుకుంటారు. కాబట్టి ఎవరైతే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేస్తారో వారి కృతజ్ఞతగా ఇచ్చేటువంటి సమయం కేటాయించి పరిచయం చేస్తూ ఉన్నాం. కాబట్టి మందిర స్థలం ఇచ్చే వరకు అని చెప్తా ఉంటాము. ప్రాపసీని మీరు కొనలేరు, స్వస్థ మీరు కొనలేరు, డెవినెస్ మీరు కొనలేరు, ఏది కూడా మీరు కొనలేరు. దేవుడు ఆయన కృపచేత ఆయన ఇచ్చేటువంటి వాడు, ఆయన కార్యం చేసేవాడు, ఆయన దర్శించేవాడు, విడిపించేవాడు. ఆయన అద్భుతాలు చేస్తారండి. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. పోస్ట్ అపాయింట్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి తెలుసండి పోస్ట్ అపాయింట్మెంట్లో ఏం జరుగుతుంది, ఏ విషయాలు ప్రవచిస్తానో వాళ్ళకి తెలుసు. ఎవరైతే ప్రైవేట్ పోస్ట్ తీసుకోలేదో వాళ్ళకి ఏదో తెలియదో వాళ్ళు మాత్రమే అనుకుంటారు తప్ప ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి తెలుసు దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం సందర్శిస్తాడు, ఏ కార్యం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దేవుడు నీతో నేరుగా మాట్లాడని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ 3 వరాలు నాకు కావాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? చేయి పైకెట్టి. ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు? ఎంతమంది కావాలంటున్నారు? ఈ 3 వరాలు ఇది అందరికీ ఇస్తారా దేవుడు? అందరికీ ఇవ్వడండి. ఆయన అందరికీ ఇవ్వడు. ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరైతే ఆయన సంకల్పంలో ఉన్నారో, ఎవరైతే ఆయన ప్రత్యేకపరచుకున్నారో వారికి మాత్రం ఈ వరాలు ఇస్తాడు. కానీ మీ పక్షంగా అయితే ప్రార్థన చేయడం మీ వంతు, కానీ వరాలు ఇవ్వడం ఎవరి వంతు? దేవుని వంతు.